నమస్తే అండి. మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో ఏం సాధించుకున్నాడు అని చెప్తే, నిన్న ధనుష్ గారు ఆ సినిమా విజయోత్సవానికి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ ఏర్పాటు చేసుకుంటే చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వస్తే చిరంజీవి గారి కాళ్ళ మీద పడి నమస్కారం తీసుకునేంత ఏం చేసుకున్నాడు రెస్పెక్ట్. నేను ఆయన అభిమాన గణం గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు, ఎందుకంటే తెలుగునాట ఆయన అభిమానం ఏంటనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ తమిళ హీరోలు, కన్నడ హీరోలు, బాలీవుడ్ హీరోలు, ఆ ఇండస్ట్రీ ఏం లేదు, ఈ ఇండస్ట్రీ ఏం లేదు, చిరంజీవి గారు అంటే వాళ్ళకింత ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనేది నాకు నిన్న స్పష్టంగా కనిపించింది. ధనుష్ ఏమి చిన్న చిత్తగా హీరో అయితే కాదండి. మన దగ్గరే బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టినాడు, మంచి ఫ్యాన్ క్రేజ్ ఉన్నట్టున్నాడు హీరో. తమిళనాడుకి వెళ్తే కనుక తమిళనాడులో ఆ ఇండస్ట్రీలో అతను ఒక టాప్ యాక్టర్ అన్నమాట. అక్కడ అలాంటి టాప్ యాక్టర్. రెండోది, ఆయన విడాకులు తీసుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా రజనీకాంత్ గారు అల్లుడిగానే చూస్తారు. మరి వాళ్ళు విడాకులు తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఈ మధ్యన విడాకులు అయితే తీసుకున్నారు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్, బట్ అలా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి సంబంధించినటువంటి ఈవెంట్స్లో కూడా వాళ్ళు ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు. సరే, అది డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ ఒక రజనీకాంత్ గారి అల్లుడు గత కొన్ని సంవత్సరాలుగా మంచి హిట్స్ తీస్తున్నటువంటి ఒక యాక్టరు, మంచి ఫ్యాన్ బేస్ సంపాదించినటువంటి ఒక యాక్టరు తమిళనాడులో కూడా. అలాంటి పర్సన్ తనకి ఎలాంటి గర్వం లేకుండా వచ్చి చిరంజీవి గారు కాళ్ళకి నమస్కరించినటువంటి తీరు చూసిన తర్వాత ఎంటైర్ స్టేడియం ఎంటైర్ ఈవెంట్ పక్కన నాగార్జున గారు ఆశ్చర్యపోయినారు. మీరు నాగార్జున గారు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, తెలుస్తూ ఉంటుంది. నాగార్జున గారిని హగ్ చేసుకుంటాడు, చిరంజీవి గారి దగ్గరికి ఆయన పాదాలకి నమస్కారం పెడతాడు ధనుష్. ఎంటైర్ తమిళ సినిమా వాళ్ళే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. సో అంత రెస్పెక్ట్ని ఏం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు.